గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నాన్న మనము ఫిఫ్త్ లెసన్ 9th క్లాస్ వాళ్ళము ఫిఫ్త్ లెసన్ ఫుట్బాల్ గురించి తెలుసుకున్నాం కదా. దాని గ్రామర్ ఇప్పుడు మనము చూసుకుందాం అనమాట. చూడండి, ఫుట్బాల్. ఫుట్బాల్ మనకు ఫిఫ్త్ లెసన్ ఇది ఫుట్బాల్ అనమాట. చూడండి, ఫుట్బాల్ ఏ క్లాస్ ఇది? 9వ కక్ష. చూడండి, 9th క్లాస్ది ఫుట్బాల్. ఇక్కడ ఏంటి, ఇలా లేక వాళ్ళు ఆడుతున్నారు ఫుట్బాల్. ఏ విధంగా ఆడుతున్నారు, దీని సంబంధంగా ఏంటంటే ఒకరు గెలిస్తే కదా ఒకరు ఓడిపోవాలి. అంటే ఇందులో హార్ జీత్గా గేమ్ హై, అంటే ఈసారి ఓడిపోతే కదా నెక్స్ట్ టైము గెలవడానికి ప్రయత్నించండి అనేటట్లు చేసేది అనమాట. ఇందులో మనకు చూడండి, వరకు అయిపోయింది. గ్రామర్ పార్ట్ చూసుకున్నాం. వ్యాకరణాంశం చూడండి, అర్థగ్రాహి प्रतिक्रियाలు చూడండి మా. మనకు ఫస్ట్ ప్రశ్నों के उत्तर सोचिए और बताइए. ఇక్కడ ఏం చెప్పినాడు, खेलों से मनोरंजन होता है, अपने विचार बताइए. खेलों से, खेल అంటే గేమ్స్ ద్వారా, మనోరంజన్ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది. దాని మీ విచారం వ్యక్తం చేయమంటున్నారు. నెక్స్ట్ अपने मनपसंद खेल के बारे में लिखिए. మీకు ఇష్టమైన గేమ్ గురించి తెలపమంటున్నారు. నెక్స్ట్ చూడండి, ఆలో మనకు కొన్ని ఇక్కడ ఇచ్చినారు. ఏంటి, జీతने की कोशिश करो, जीतने की कोशिश करो. नेक्स्ट, ये प्रेम का खेल है. प्रेम का खेल है. नेक्स्ट ఏం ఇస్తారు, फुटबॉल सच्चाई का खेल है. फुटबॉल सच्चाई का खेल है. नेक्स्ट फोर्थ वन ఏముంది చూడండి, इस बार हारेगा तो अगली बार जीतेगा. చూడండి, इस बार हारेगा तो अगली बार जीतेगा. చూడండి, ఇవి కదా ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి అంతా. చూడండి, ఇందులో మనకు కరెక్ట్ లైన్ వైజ్ రాయమంటున్నారు అనమాట. ఏది ఫస్ట్ వస్తుంది అనేటట్లు. చూడండి, पाठ के आधार पर वाक्यों को उचित क्रम में दीजिए. पाठ के आधार पर లెసన్ పరంగా కరెక్ట్ సెంటెన్స్లో రాయమంటున్నారు. చూడండి, మనకు ఇక్కడ లాస్ట్ పేరాలో చూడండి నాన్న, ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై ఉంది కదా. చూడండి, ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై, ఇది నెంబర్ 1. థర్డ్ది నెంబర్ 1 అనమాట. నెక్స్ట్ ఏముంది, యహ్ ప్రేమ్ కా ఖేల్ హై, యహ్ ప్రేమ్ కా ఖేల్ హై. ఇది సెకండ్ వన్కి సెకండ్ అనమాట వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వస్తుంది, ఇస్ బార్ హారేగా తో అగలీ బార్ జీతేగా. థర్డ్ వన్ అంటే ఫోర్త్ ఉంది, థర్డ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఏంటి, జీతేకి కోషిష్ కరో. చూడండి, ఏముంది, ఫస్ట్ ఏమొస్తుంది, ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై వాళ్ళు ఇచ్చినారు నెంబర్ 1. నెంబర్ 2 ఏమొస్తుంది, యహ్ ప్రేమ్ కా ఖేల్ హై. నెంబర్ 3 ఏమొస్తుందన్నా, ఇస్ బార్ హారేగా తో అగలీ బార్ జీతేగా. నెక్స్ట్ లాస్ట్ జీతనేకి కోషిష్ కరో, ఇది. నెక్స్ట్ చూడండి, అనుచ్ఛేద్ పడియే భావ్ లిఖియే. అనుచ్ఛేద్ పడియే, అనుచ్ఛేద్ అంటే ఈ పేరాగ్రాఫ్ చదవమంటున్నారు. అనుచ్ఛేద్ అంటే చదివి దాని భావాన్ని తెలపమంటున్నారు అనమాట. చూడండి, खेल बच्चों के जीवन का अनोखा अंग है. इसमें मानसिक और शारीरिक विकास होता है. खेलों से मानसिक थकान दूर होती है, जीवन परिश्रमी बनता है, शरीर स्वस्थ रहता है. इसलिए खेलों को अपने जीवन में महत्व देना चाहिए. ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు, खेल बच्चों के जीवन का अनोखा अंग है. खेल అనేది, खेल అంటే గేమ్ అనమాట. ఈ గేమ్ అనేది జీవన్గా మనిషి జీవితంలో అనోఖా అంగ్ హై, అనోఖా అన్వాల్యుబుల్ వెలకట్టలేని అంగ్ అంటే పార్ట్ అనమాట, వెలకట్టలేని భాగం అనమాట. ఇస్సే మానసిక और శారీరక వికాస్ होता है. దీని ద్వారా మన మనసు మరియు శరీరం కూడా చాలా ఉత్సాహంగా తయారవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. खेलों से मानसिक थकान दूर होती है. खेलों से ఈ గేమ్స్ ఆడటం ద్వారా ఏం చెప్తుంది, మానసిక थकान, మానసిక్ అంటే మానసిక పరంగా, అంటే మన ఆలోచనలు ఇవన్నీ డైవర్ట్ చేసుకొని అంటే
మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, దేన్నో ఒకదాన్ని ఆలోచిస్తుంటాం, అవన్నీ డైవర్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ జీవన్ పరిశ్రమి బంతా హై, మన జీవితం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. పరిశ్రమి హార్డ్ వర్క్ చేసేటట్లు ఉంటుంది. అంటే గేమ్స్ ఆడటం వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుందని చెప్పడం అనమాట. శరీర్ స్వస్థ రహతా హై, మరియు అదే కాకుండా శరీరం అనేది కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇస్లియే ఖేలోं को अपने जीवन में महत्व देना अनिवार्य है, అందుకే ఈ గేమ్స్ను మన జీవితంలో ముఖ్య పాత్రగా చేసుకోవాలని అంటున్నారు. ఇది దీని భావం. ఇన్ ప్రశ్నోకే ఉత్తర్ 3 వాక్యోं में दीजिए, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు కదా, దాన్ని 3 వాక్యోं में చూడండి. फुटबॉल खेल में गोल रक्षक का क्या महत्व है? नेक्स्ट किसी भी खेल में नेतृत्व भावना की क्या भूमिका होती है? नेक्स्ट చూడమ్మా, अभिव्यक्त सृजनात्मक ఏం ఇచ్చినారు? ఇన్ ప్రశ్నों के उत्तर दीजिए. खेलों से किन गुणों का विकास होता है? खेलों से ఆటలు ఆడడం వల్ల ఏ గుణాలు అంటే ఎటువంటి గుణాలు మనను వికసింపచేస్తాయని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ आपको कौन सा खेल पसंद है और क्यों? మీకు ఏ గేమ్ అంటే చాలా ఇష్టము మరియు ఎందుకు అని అడుగుతున్నారు. నెక్స్ట్ पढ़ाई के साथ साथ खेलों की आवश्यकता क्यों जो होती है? చదువుతో పాటు గేమ్స్ కూడా ఎందుకు అవసరము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ फुटबॉल पाठ का सारांश अपने शब्दों में लिखिए, దీని సారాంశం రాయమంటున్నారు. किसी एक खेल के बारे में लिखिए, ఏదైనా మీకు ఇష్టమైన గేమ్ గురించి రాయమంటున్నారు. ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఏదైనా సరే. నెక్స్ట్ हार जीत खेल का एक हिस्सा है, इस पर अपने विचार प्रकट कीजिए. हार जीत, హార్ అంటే ఓడిపోవడం, జీత్ అంటే గెలవడం. ఇది ఒక హిస్సా, మన జీవితంలో ఒక భాగం అనమాట. దీని గురించి నీ విచారం అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో వ్యక్తపరచుకుంటున్నారు. నెక్స్ట్ చూడండి, భాషాకి బాత్. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు ఇక్కడ మనకు? భాషకి బాత్. चलो ఇక్కడ वाक्य पढ़िए, वाक्य पढ़िए और अर्थ के आधार पर वाक्य के भेद समझिए. ఈ వాక్య భేదం అన్నమాట. ఏమొస్తుంది? వాక్య భేదం అంటే అవి ఏ వాక్యము? సరళ వాక్యమా, సంయుక్త వాక్యమా, మిశ్రిత వాక్యమా, క్వశ్చన్ అంటే ప్రశ్నార్థక లేకుంటే సమానార్థక, అట్లా మాత్రం వచ్చేటి అనమాట. చూడండి ఇక్కడ మనకు लड़का मैदान में फुटबॉल खेलता है. नेक्स्ट చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? लड़का मैदान में फुटबॉल खेलता है. ఏంటిది? लड़का మైదాన్ में फुटबॉल खेलता है. लड़का అంటే ఇక్కడ పిల్లవాడు మైదానంలో ఏం ఆడుతున్నాడు? ఫుట్బాల్ ఆడుతున్నాడు. పిల్లవాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు, వాడి ద్వారా ఆడబడుతుంది ఫుట్బాల్. కాబట్టి ఇది ఏది? విధానాత్మక. ఇది విధానాత్మక. మీకు అక్కడే ఉన్నాయి చూసుకోండి నాన్న, విధానాత్మక వాక్యం. నెక్స్ట్ చూడండి, విధానాత్మక. ఇది విధానాత్మక. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది ఇక్కడ? आप मैदान में फुटबॉल के लिए आप అంటే ఎవరు? మనము తమరు అంటాం. आप मैदान में फुटबॉल खेलते అంటే ఆప్ అంటే తమరు, అంటే మనకంటే రెండు పెద్దవాళ్ళను తమరు అని యూజ్ చేస్తాం కదా. आप मैदान में फुटबॉल के लिए ఏంది? మనం వాళ్ళకు చెప్తున్నాము. చెప్పడం అంటే ఆజ్ఞ, అంటే విన్నవిస్తున్నాం. మనం వాళ్ళకు విన్నవిస్తున్నాం, మీరు కూడా ఫుట్బాల్ మైదానంలో ఆడండి. ఇక్కడ లడక ఆడుతున్నాడంటే విధానాత్మక, అతని విధి. అది విధానాత్మక అంటే పిల్లవాడు ఆడుతున్నాడు. పిల్లవాడికి ఆడుకునే విధి ఉంది కదా, ఎందుకంటే అతను చేసే పనులలో అదొకటి భాగం అనమాట. ఇప్పుడు మనం పోయి ఇంకొకరిని అడుగుతాం అనుకో, ఆ మైదాన్నే ఫుట్బాల్ ఖేలియే అని అన్నాం అనుకో, అప్పుడు మీరు ఆడండి, మనం వాళ్ళను పిలుస్తున్నాము. ఏం చేస్తున్నాము? మనము వాళ్ళను పిలుస్తున్నాము. ఇది ఆజ్ఞానార్థక అంటే పిలుచుకుంటున్నాము, ఆజ్ఞ చేస్తున్నాం. అంటే మీరు కూడా ఆడండి. ఆజ్ఞానాత్మకం చేస్తుంది. నెక్స్ట్ చూడండి, హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే. హమే అంటే మనము, ఫుట్బాల్ ఖేల్నా చాహియే మనం కంపల్సరీ ఆడాలి అంతే. ఏంటి? మనము ఆడాలనిపిస్తుంది. అనిపిస్తుందంటే ఏంటి? మనలో కోరిక పుడుతుంది. హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే, నాకు ఎక్కువ ఫుట్బాల్ ఆడాలనిపిస్తుంది అని అంటే కదా, అంటే మనలో కోరిక పుడుతుంది. కాబట్టి ఏదేమో చూస్తుంది? అది ఇచ్ఛార్థక్. ఇచ్ఛ అంటే కోరిక, ఇచ్ఛార్థక్.
ఏంటిది ఇచ్ఛార్థక్. ఇచ్ఛార్థక్ అంటే ఏంటన్నా కోరిక, మనలో కోరిక పెరగడం అనమాట, కోరిక వెలిగించడం. నెక్స్ట్ ఆప్ క్యా ఖేల్తే హై, ఫోర్త్ వన్ ఏముంది ఆప్ క్యా ఖేల్తే హై. ఆప్ అంటే ఇక్కడ తమరు, క్యా ఖేల్తే హై మీరు ఏమంటారు, ఏముంది ఇక్కడ క్యా ఖేల్తే హై క్వశ్చన్ మార్క్, ఏమొస్తుంది అప్పుడు ప్రశ్నార్థక్, ఏమొస్తుంది ప్రశ్నార్థక్, ఇది ప్రశ్నార్థక్. చూడండి ఆప్ క్యా ఖేల్తే హై క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థక్. నెక్స్ట్ సమయ్ మిల్తా తో హమ్ ఫుట్బాల్ ఖేల్తే హై. సమయ్ మిల్తా తో, సమయ్ అంటే టైం, టైం అనేది దొరికితే కన్నా నేను ఫుట్బాల్ ఆడతాను, ఒకవేళ దొరికితే ఆడతాను, దొరకకపోతే ఆడను. ఏంటిది సంకేతార్థక్ అంటే సంకేతం, అంటే సంకేతం అంటే తను చెప్తున్నాడు టైం దొరికితే ఆడతాను లేకపోతే ఆడను, అంటే ఆ టైంకి నేను ఆడతాను కానీ ఆడతానో ఆడలేనో తెలియదు, సంకేతాత్మక ఆలోచనలో పడతాడు కదా అది వస్తుంది. నెక్స్ట్ 6th వన్ చూడండి లడకా మైదాన్ మే ఖేల్తా హోగా. ఖేల్తా హోగా అంటే ఆడతాడు, ఎప్పుడు ఆడతాడో తెలియదు, అది సందేశాత్మక. సందేశం అంటే మనకు డౌట్, సందేశం అంటే డౌట్ ఉంటుంది చూడండి అట్లా. లడకా మైదాన్ మే ఖేల్తా హోగా, ఆ లడకా అనేవాడు మైదానంలో ఆడతాడు, ఎప్పుడో తెలియదు, ఇది. నెక్స్ట్ వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై. చూడండి వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై. ఇప్పుడు మనము వాహ్ అంటున్నాం, ఈ పక్కన ఇది వచ్చింది ఏంటి అనేది ఆశ్చర్యార్థక్, ఇది ఆశ్చర్యార్థక్, ఇదేంటి ఆశ్చర్యార్థక్, ఇది వస్తుంది, ఇది ప్రశ్నార్థక్. ఓకేనా, ఇది ప్రశ్నార్థక్. చూడండి వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై, అబ్బా ఫుట్బాల్ చాలా మంచి గేమ్ అంటే కదా, అబ్బా అంటే ఎగిరేస్తాం, అది ఆశ్చర్యార్థక్. నెక్స్ట్ చూడండి ఆశ్చర్యార్థకం అంటే ఇది విస్మయాది బోలండి, విస్మయ ఆశ్చర్యార్థకం మరియు విస్మయార్థకం కూడా అంటారు, ఆశ్చర్యార్థకం లేదా విస్మయార్థకం. నెక్స్ట్ చూడండి సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై. సడక్ అంటే ఏంటి నాన్న రోడ్డు, సడక్ అంటే ఏంటి రోడ్డు, రోడ్డు మీద ఫుట్బాల్ ఆడతారా ఎవరైనా, ఏ తెలుగులోనైనా ఆడతారా, ఎక్కడ ఆడతారు ఫుట్బాల్ మైదానంలో. కాబట్టి సడక్ పర్ మన అంటే నిషేధించడము, నిషేధించడం అంటారు కదా, మన అంటే నిషేధించడం, కాబట్టి ఇది నిషేధాత్మక. ఇదేంటి నిషేధాత్మక, నిషేధాత్మక అంటే నిషేధించడము. అంటే సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై అంటే రోడ్డు మీద ఫుట్బాల్ అనేది ఆడకూడదు, ఇది నిషేధాత్మక. ఇవి నాన్న చూడండి మళ్ళీ ఒకసారి వాక్య పడి और अर्थ के आधार पर वाक्य के भेद समझिए అన్నారు. లడకా మైదాన్ మే ఫుట్బాల్ ఖేల్తా హై. మీరు మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను నీట్గా ఒక్కొక్కటి వాక్య భేదు సంజ్ఞాసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి లడకా మైదాన్ మే ఫుట్బాల్ ఖేల్తా హై. లడకా పిల్లవాడు ఇక్కడ మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు, ఏదొస్తుంది అది అతని విధి కాబట్టి, ఆట అతని విధి. లడకా పాఠశాల జాకర్ పడతా హై, అది అతని విధి కదా కాబట్టి విధానాత్మక, చేసే డైలీ చేసే పని అన్నమాట విధానాత్మక. ఆప్ మైదాన్ మీ ఫుట్బాల్ ఖేలియే. ఆప్ అంటే తమరు మైదానంలో అంటే ప్లేగ్రౌండ్లో ఫుట్బాల్ ఆడండి. ఇది ఏమంది మనం చెప్తున్నాం, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం, మీరు ఆడండి, మీరు కూడా ఆడండి బాగుంటుంది అని అంటాం కదా అది. నెక్స్ట్ హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే. హమే నాకు ఫుట్బాల్ ఆడాలని చాలా కోరిక ఉందంటాం, ఏది ఇచ్చా కోరిక, ఇచ్ఛార్థక్. నెక్స్ట్ 4th వన్ చూడండి ఆప్ క్యా ఖేల్తే హై. మీరు ఏం ఆడాలనుకుంటున్నారు అంటే ఆడాలనుకుంటున్నారా లేదా క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థక్. నెక్స్ట్ చూడండి సమయం మిగతా తో హమ్ ఫుట్బాల్ ఖేల్తే. సమయం అనేది నాకు దొరికితే కదా నేను ఫుట్బాల్ ఆడతాను, అంటే పైదేంటి అతను ఆడడం దినచర్య అవుతుంది కాబట్టి విధానాత్మక విధిలో నాకు టైం అనేది దొరికితే కన్నా నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమొస్తుంది ఇది సందేశాత్మక అంటే సంకేతాత్మక అంటే సంకేతం సూచన ఇవ్వడం అనమాట. ఒకవేళ టైం దొరికితే నేను ఆడతాను, ఆడకుండా టైం లేదు కాబట్టి నేను ఆడలేకపోతున్నాను, సంకేతము. నెక్స్ట్ లడకా మైదాన్ మే ఖేల్తా హోగా. లడకా మైదాన్ మే ఖేల్తా హోగా, మైదాన్లో ఆడతాడు, ఎప్పుడు ఆడతాడో తెలీదు, ఏంది సందేశం అంటే వాడు ఆడతాడా లేదా డౌట్, సందేశాత్మక డౌట్ అనమాట. నెక్స్ట్ వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై. అబ్బా ఫుట్బాల్ చాలా మంచి గేమ్, వాహ్ ఆశ్చర్యార్థకము, దీన్ని ఏమంటారు విస్మయాత్మక. విస్మయం అంటే
ఆశ్చర్యంతో అంటాం కదా, అది విస్మయార్థక్ అంటారు దీన్ని. నెక్స్ట్ సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై. ఏనా సడక్ పర్, సడక్ అంటే ఏంటి? రోడ్డు. రోడ్డు మీద మనం ఎప్పుడైనా ఫుట్బాల్ ఆడినామా? లేదు కదా. కాబట్టి రోడ్డు మీద ఆడకూడదు, గేమ్స్ అనేవి ఆడకూడదు. రోడ్లో గేమ్స్ ఆడడానికి పెట్టింది రోడ్డు, వెహికల్స్ పోవడానికి. కాబట్టి ఇది నిషేధాత్మక, నిషేధించుము అంటే రోడ్డు మీద ఆడటం నిషేధం అంటారు కదా, అది నిషేధాత్మక. ఇది నాన్న. నెక్స్ట్ చూడండి, పరియోజన కార్యక్రమాలు. పరియోజన ఏం ఇచ్చినారు? వర్క్ పెట్టేయమే. పరియోజన కార్యక్రమం ఏం ఇచ్చినారు ఇక్కడ? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినారు చూడండి. ఓ రి ఆ కా ఏ खो ए हा ई ये. नेक्स्ट फू ता बा सा. ఇది నా మనకి చూడండి. ఇందులో మనకు వర్గ पहले में खेलों के नाम छिपे हैं. ఇందులో మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. उन्हें पहचाने किसी एक के बारे में जानकारी कीजिए. దాన్ని గుర్తించి పక్కన రాసి అందులో మీకు ఇష్టమైన గేమ్ గురించి రాయమంటున్నారు. అది పరియోజనకారి. పరియోజనకారి అంటే ఏంటి? ప్రాజెక్ట్ వర్క్. చూడండి ఇందులో మనకి ఏమేమి గేమ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఏమేమి ఉన్నాయి చూడండి. ఖోఖో ఒకటి, నెక్స్ట్ ఏంటి? క్రికెట్ 2, నెక్స్ట్ హాకీ 3, నెక్స్ట్ టెన్నిస్ 4, నెక్స్ట్ ఫుట్బాల్ 5, నెక్స్ట్ టెన్నిస్ పెట్టాం కదా. నెక్స్ట్ ఏంటన్నా క్రికెట్, హాకీ, టెన్నిస్, ఫుట్బాల్ ఇవి 5 ఉన్నాయన్నమాట. ఈ 5 ఉన్నాయి. ఈ 5లో మీకు ఇష్టమైన గేమ్ గురించి రాయమంటున్నారు. మనకి ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇలా ఒకసారి రాస్తాను. ఏమున్నాయి? ఖోఖో, ఫుట్బాల్, టెన్నిస్, హాకీ, నెక్స్ట్ క్రికెట్. ఇవి ఈ ఉండే 5లో మీకు నచ్చిన గేమ్ గురించి రాయమంటున్నారు. ఇది పరియోజనకారి. పరియోజనకారి అంటే ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ చూడండి కింద కొటేషన్ ఒకటి ఇచ్చినారు చూడండి. स्वस्थ शरीर में स्वस्थ मन और मस्तिष्क का निवास होता है. स्वस्थ, స్वस्थ అంటే ఆరోగ్యము, హెల్తీగా ఉండడము. స్वस्थ శరీర్ మే, శరీర్ అంటే తన్, శరీర్ అంటే తన్ బాడీ అంటే శరీరంలో. స్वस्थ మన్, స్वस्थ అంటే ఆరోగ్యమైన, మన్ అంటే హృదయము, మన్ అంటే హృదయము. ఔర్ మస్తిష్క్, మస్తిష్క్ అంటే దిమాగ్, మస్తిష్క్ అంటే దిమాగ్ కా నివాస్ హోతా హై. నివాస్ అంటే ఏర్పరచుకో ఉంటుంది అని చెప్పడం. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆరోగ్యవంతుడైన శరీరం అంటే ఒక ఆరోగ్యవంతుడైన వాడి మనస్సు మరియు మైండ్ కూడా ఆరోగ్యంగాను మరియు ఫ్రెష్గాను ఉంటుంది అని చెప్పడం దీని యొక్క కొటేషన్. ఓకేనా? అది నాన్న ఇది ఫుట్బాల్ గురించి. ఫుట్బాల్ దేనికి సంబంధించింది అంటే ఖేలోకే బారేమే. ఇది గేమ్స్. మనం ఇంతకుముందు తారజీవన్ పదం అంటే సినిమా గురించి చెప్పినా, మీరు గేమ్స్ గురించి ఒకటి చెప్పినారు. ఫుట్బాల్ మీ అందరికీ చాలా ఇష్టమైన గేమ్ కదా. ఇది ఫుట్బాల్ గురించి గ్రామర్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ 6th లెసన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.